బీఆర్ఎస్ పాలనలో జీవో 59ని దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ. గచ్చిబౌలి డివిజన్ నానక్రామ్ గుండా సర్వే నెంబర్ 149లోని ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేసి జీవో 59 ద్వారా రెగ్యులరైజ్ చేశారని ఆరోపించారు. గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కలిసి ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు గాంధీ. భూ కబ్జాదారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి. దీన్ని కూడా ఇంప్లీడ్ అయ్యి కేసును వేసిన కూడా ఇది క్యాన్సిల్ చేయించే కార్యక్రమాన్ని కూడా చేయడానికి కూడా వెనకాడే ప్రసక్తి లేదు. పార్టీలకు అతీతంగా మా మిత్రుడు బీజేపీ పార్టీ అయినప్పటికీ కూడా పార్టీలకు అతీతంగా ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలి అనే ఏకైక ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేస్తాం. పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా వెనకాడే ప్రసక్తి లేదు. దీన్ని అసెంబ్లీలో కూడా రేజ్ చేస్తాం. 7 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడే విధంగా కూడా కార్యక్రమం చేయడానికి వెనక్కిపోయే ప్రసక్తి లేదని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా కలెక్టర్ గారు కానీ, రెవెన్యూ మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ తక్షణం చర్యలు తీసుకొని ఈ డాక్యుమెంట్లను క్యాన్సిలేషన్ చేయాలి ఇమీడియట్గా. కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసినాం, మినిస్టర్ గారికి కంప్లైంట్ చేసినాం, సీఎంఓ ఆఫీస్కి పంపించినాం. దీని అన్ని మీద కూడా సమగ్ర విచారణ జరిపి ఈ గవర్నమెంట్ ల్యాండ్ని 80% కాపాడాలా. ఎందుకంటే ఇక్కడ గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ నానక్రామ్ కూడా గ్రామస్తులు అక్కడ ఎంఆర్ ప్రాపర్టీస్లో సొంత పట్టా భూములు కోల్పోయి బాధపడుతున్న ఈ సందర్భంలో కూడా ఎలాంటి పర్మిషన్ లేకుండా ఒక దొంగల ముఠాకి సంబంధించినటువంటి ఈ బ్రోకర్ మామూలు కాదు. గతంలో కూడా గోపన్పల్లి గౌలిదొడ్డి గ్రామంలో అనేక గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేయడం జరిగింది. అవన్నీ కూడా ఎవిడెన్స్ కూడా బయటకు తీస్తున్నాం. గతంలో మా ఎన్టీఆర్ నగర్ వెనకాలకు సంబంధించిన సిరీస్ దాంట్లో కూడా ఇదే గవర్నమెంట్ ల్యాండ్ 3 ఎకరాలు కబ్జా చేయడం జరిగింది. ఈ వ్యక్తి మీద, ఈ ఫ్యామిలీ మొత్తం మీద కూడా కంప్లీట్గా చర్యలు తీసుకొని ఎవరికైతే కంపెనీలు ఉన్నాయో వాళ్ళన్నింటినీ కూడా ఇమీడియట్గా సేల్ అనేది కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేసినాం. కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి కూడా రిప్రజెంట్ చేసినాం ఒక ప్రజాప్రతినిధిగా.